శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. అమ్మ యొక్క తాంబూలం గురించి. అయితే మనం తాంబూలం అంటే ఏదో ఒట్టిగా వక్కలు అక్కడ పెట్టేసేసి ఆ అమ్మ అంటున్నాం, 2 తామలపాకులును నా 2 అరటిపళ్ళు ఓ వక్క ముక్కలు పెట్టేసేసి తాంబూలం అంటున్నాం. కాదు, అసలు అమ్మవారి తాంబూలం అంటే చెప్తున్నారు ఏమేమి వేయాలి. ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేసరములు, కస్తూరి నాగకేసరములు, జాజికాయలు, తమలపాకులు, పోక చెక్కలు, కొబ్బరి, మిరియములు, సొంఠి, సున్నము, కాచు ఇవన్నీ వేసి అమ్మవారికి అర్పించాలి. అది అసలైన తాంబూలం అంటే. మనం అంటే అసలే మన అమ్మవారికి సమర్పించాలి అంటే తాంబూలాన్ని ఇన్ని పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, 2 అరటిపళ్ళు అక్కడ పెట్టేసేసి తాంబూలం సమర్పయామి అంటున్నాం. అవునా? చాలా తప్పు. అయితే అందుకని మనం ఈసారి నుంచి ఏం చేద్దామంటే చక్కగా ఇవన్నీ ఏర్పరచుకుని కనీసం రోజు కాకపోయినా అప్పుడప్పుడు వీటన్నిటిని మనం చూర్ణం చేసి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఒక్కలు తప్ప మిగతావన్నీ కూడా చూర్ణం చేసి ఉంచేసుకుని దాన్ని మనము విశేషమైన పూజలు చేసినప్పుడు అమ్మవారి తాంబూలం అన్నప్పుడు దాన్ని సమర్పిద్దాం. ఇది ఎంతో బాగుంటుంది అప్పుడు. కాబట్టి అమ్మ యొక్క కర్పూరం అంటే అమ్మ యొక్క తాంబూలం గురించి చెప్పారు. సౌందర్యలహరిలో కూడా శ్లోకం వస్తుంది. శివుని యొక్క శేషభాగాన్ని గ్రహించడానికి కూడా వాళ్ళు అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ, ఆవిడ కుమారుడు కూడా, కుమారస్వామి కూడా ఉత్సాహం చూపించలేదట. అమ్మ మేము యుద్ధంలో గెలిచొస్తే తన తాంబూలం తీసి మాకు ఇస్తుంది అంటే ఒక గిఫ్ట్గా అనమాట. చూడండి, పూర్వకాలం అంటే ఇప్పుడు అమ్మలు తాంబూలాలు వేసుకోరు కాబట్టి పిల్లలకి అది తెలియదు. పూర్వకాలము తల్లులు తాంబూలాలు వేసుకునేవారు. పిల్లల దగ్గరికి వచ్చి గొడవ చేస్తే తన నోట్లోంచి తీసి పిల్లవాడికి అందించేది తల్లి. అది ఎంతో మధురంగా ఉండేది, ఇష్టంగా ఉండేది పిల్లలకి కూడా. తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి కూడా వెళ్ళేవారు కదా, తల్లి దగ్గరికే వచ్చేవారు. ఆ విధంగా పిల్లలందరూ కూడా ఈవిడ యొక్క అంటే అమ్మ యొక్క తాంబూల పరిమళము దిగంతాలు వ్యాపించేసిందిట. ఆ వాసనకి అందరూ ఆవిడ చుట్టూ చేరారట. అమ్మ మాకు కూడా కొంచెం పెట్టమ్మా అని. అంటే అంతటి మధురమైన మధురము అంటే ఇక్కడ రుచి కూడా పరిమళభరితమైన మధురమైన తాంబూలం అమ్మవారిది. మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తాంబూలం అంటే అమ్మవారికి మనం ఆ విధంగా సమర్పణ చెయ్యాలన్నమాట. అంటే అమ్మవారి తాంబూలం ఏదో మనం వేసుకున్న తాంబూలంతో అలా కాకుండా అమ్మ యొక్క తాంబూలానికి అందరూ పోటీ పడతారట. ఆ తాంబూలం వేసుకున్నప్పుడు ఆ పరిమళాలు దిగంతాలు వ్యాపించగానే మొత్తం అందరూ ఎవరెవరైతే ఆవిడ దగ్గరికి చేరగలే తాహత ఉందో వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి చేరారట. చుట్టూ నిల్చుండిపోయారట, అమ్మ మాకు 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 అనేసి. చిన్నపిల్లలు మరి తల్లి దగ్గరికి వెళ్తే 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరూ వస్తారు కదా, నాకు కావాలమ్మా నాకు కావాలమ్మా అని. తల్లి అందరికి పెడుతుందా లేదా తలా కొంచెం? ఆ విధంగా అమ్మ పిల్లలే కదండి. ముక్కోటి దేవతలన్నా ఏ దేవతలన్నా ఎవరన్నా కూడా ఆవిడ సృష్టిలోని వాళ్ళే, అంటే ఆవిడ పిల్లలే కదా. అందరూ ఆవిడ చుట్టూ చేరారట. సమాకర్ష దిగంతర ఆవిడ చుట్టూ చేరారట అందరూ కలిసి. ఆ వాసనకి వచ్చేసట వాళ్ళందరూ. ఆ అమ్మ తాంబూలం వేసుకుంది, మనం తీసుకోవాలి తినాలి అని చెప్పేసి వచ్చేసట వాళ్ళు. చూడండి అంతటి విలువ అమ్మ యొక్క తాంబూలానికి. ఎప్పుడు ఇవన్నీ వేసి మనం పెట్టినప్పుడు మాత్రమే. చక్కగా గుర్తుపెట్టుకోండి, ఇవి వినండి. ఇవన్నీ కొనుక్కుని వచ్చి పెద్ద మనకేమి దొరకనివి కాదు, పెద్ద కాస్ట్లీ ఏమీ కాదు, మన చీర ఖరీదు కాదు. హాయిగా ఇవన్నీ తెచ్చి గ్రైండ్ చేసి ఒక దాంట్లో పెట్టుకుని చక్కగా అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అంటే మామూలుగా లౌకికంగా చెప్తే తాంబూలానికి ఐశ్వర్య ప్రాప్తి అని చెప్తారు. సరే, అది మన ఇష్టం. తాంబూలం పెట్టి అమ్మ ఐశ్వర్యం అంటే మనం చేసేదే ఉంది. ఆవిడ ఏ నామం చెప్పినా ఆవిడ ఇచ్చేది మనకి ఇస్తూనే ఉంటుంది. ఆ విధంగా అమ్మ యొక్క దాని గురించి చెప్పారు. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇందులో ఏంటంటే ఇంకా మనము వేరే అర్థమైతే మనకి ఇంకా శుభం భూయాత్. సర్వం శ్రీ లలితాదేవార్పణమస్తు.